శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంపై టీటీడీ దృష్టి సారించాలని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ అధ్యక్షుడు జోగేశ్వరరావు అన్నారు. తిరుపతి పద్మావతి గృహంలో ఈవో శ్యామలరావు, అదనపు వెంకయ్య చౌదరితో పాటు అధికారులతో శాసనసభ అంచనాల కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. టీటీడీలో భక్తులకు అందుతున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని కితాబిచ్చారు. వసతి గృహాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ కమిటీ రివ్యూకి 2 ఇష్యూస్ గురించి రివ్యూ చేస్తామని చెప్పడం జరిగింది సార్. తర్వాత పిల్గ్రిమ్స్ కోసం తెలియజేస్తారు, దానికి ముందు ప్రజెంట్ చేస్తారు. దీంట్లో 10,000 రూపాయలు టీటీడీ ఫండ్ అయితే ఇంకా 10,000 రూపాయలు. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ట్రస్ట్లో డిపాజిట్ చేయడం, ఈ ట్రస్ట్ని కానీ ఎనీ ఇంప్రూవ్మెంట్ 1920 నుంచి 20 కన్స్ట్రక్షన్ రెనోవేషన్ ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా శాసవస్త్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్గ్రిమ్స్ దర్శనాని కోసం వచ్చిన వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా, తర్వాత టీవీలు, టెలిఫోన్లు ఇవన్నీ కూడా వారికి 30 రోజులు కానీ ఒకసారి 3 నెలల ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆన్లైన్లో కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి తర్వాత మిగిలిన వాళ్ళు 20 నుంచి 25 వేలక సర్వదర్శనం అని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో విబిఐపీస్కి 48, సుమారుగా 1400 రఫ్గా 187 రూమ్స్ ఉన్నాయి సార్. వాటికి 500 పిఎస్సీస్ ఉన్నాయి, పిల్గ్రిమ్స్ ఎమ్యూనిటీస్ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా 6,790 గంటలో 1,175 మంది ట్రాన్స్ఫర్స్ అయితే 50,000 మంది చేయడం జరుగుతుంది సార్. ప్రసాదాల్లో కూడా లడ్డు పొందవచ్చు, 3 lakhs ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్లో ఒకటి పైన తిరుమలలో వేయడం జరుగుతుంది. 60,000 మంది సుమారుగా రోజుకి